వెల్కమ్ టు ఎంఎన్ఆర్ టాక్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలన్నా, భవిష్యత్తు అద్భుతంగా ఉండాలన్నా ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టి ఖచ్చితంగా జరగాల్సిందే. రకరకాల వ్యక్తులు రకరకాల కాన్సెప్ట్లతో ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ను ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ని డిజైన్ చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసే పనిలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రమణ గారు. ఆయన మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. రమణ గారు నమస్తే. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా చెప్పాలంటే ఆర్థిక పరంగా చాలా సంక్షోభంలోనే ఉంది అని మనం భావించాల్సిందే, అందులో డౌటే లేదు. కానీ ఒక పక్క సంక్షేమం అంటున్నారు, మరొక పక్క అభివృద్ధి అంటున్నారు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ముందుకు వెళ్తూ ఉన్నాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి అని ప్రపంచం అంతా తిరుగుతూ ఉన్నారు, అందరినీ చెప్తూ ఉన్నారు. ఆ కాన్సెప్ట్ మంచిదే కదా? 100% మంచిదే. ఇప్పుడు బాబు గారు ఆలోచన ఏంటంటే పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లు వాళ్ళు పెట్టుబడి పెడితేనే ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది అని. ఇది కరెక్టే, కానీ ఈ ఆలోచన కొంత మాత్రమే మేలు చేస్తుంది. ఏంటంటే ఈ పారిశ్రామికవేత్తలు కానీ లేదంటే ఈ కార్పొరేట్లు కానీ వీళ్ళు ఎక్కడ పెట్టుబడి పెడతారు? పెద్ద పెద్ద సిటీలలో పెట్టుబడి పెడతారు, సెజ్జుల్లో పెట్టుబడి పెడతారు. ఇది మండల స్థాయికో నియోజకవర్గ స్థాయికో పెట్టుబడులు పోదు. ఈ ఆలోచన, ఈ ఉద్యోగాలు సిటీలలో పారిశ్రామిక వాడల్లోనే జరుగుతాయి. ఇంకొకటి, ఈ పారిశ్రామిక వాడల్లో జరుగుతాయి కదా, అక్కడ అవకాశాలు ఏముంటాయి? అక్కడ శారీరక శ్రమతో కూడిన వర్కర్లు, కార్మికుల ఉద్యోగాలే 95% ఉంటాయి. 90-95% ఉంటాయి. ఒక ఉదాహరణ చెప్తా. ఇదే విశాఖలో లూలు మాల్కి రాయితీల్లో స్థలము పొలము ఇచ్చారు. అది తప్పులే, అక్కడ ఉద్యోగాలు వస్తాయి. అక్కడ ఏమొస్తాయి? ఆ లూలు మాల్లో సేల్స్ బాయ్స్, సేల్స్ గర్ల్ ఉద్యోగాలు 95% ఉంటాయి లూలు మాల్లో. అక్కడ టెక్నికల్గా ఆలోచించేది కానీ ఆలోచించే అవకాశం కానీ ఏముండదు. ఆ పిల్లలు జీవితాంతం అలాంటి ఉద్యోగాలే చేస్తారు. ఈ ప్రాజెక్ట్ యొక్క ఆలోచన ఏంటి, వీటి ఉద్దేశం ఏంటి చెప్తారా? ఇప్పుడు ఇది మోడల్ ప్రాజెక్ట్ మాత్రమే. ఈ ప్రాజెక్ట్లో ఈ అవకాశాలు ఈ షెడ్యూల్ను దాటి, ఈ సిటీలను దాటి నియోజకవర్గ కేంద్రాలకు, మండల స్థాయి కేంద్రాలకు చేర్చాలనేదే ఆ ఉద్దేశం. అది ఈ మోడల్ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది. ఫ్రీలకు చేతులు చాచే జనాలను కాదు, సంపద సృష్టించే మనుషులను తయారు చేయాలనేదే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. దీనికోసం ఏం చేయాలంటారు మీరు? దీనికోసం ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించాలంటే, ప్రైవేట్ కార్పొరేట్లకి, పారిశ్రామికవేత్తలకి వాళ్ళ పెట్టుబడి పెట్టమని చెప్పి అడగడంతో పాటు వాళ్లకు రాయితీలకు స్థలాలు, పొలాలు ఇస్తుంది. అట్లే మన దగ్గర ఉన్న ఆలోచన ఏంటంటే, అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు, అన్ని వృత్తులు, అన్ని వ్యాపారులకు, అంటే వీళ్ళు టోటల్గా వీళ్ళకు రాష్ట్ర స్థాయిలో, జిల్లా రాష్ట్ర స్థాయిలో సంఘాలు ఉంటాయి. ఒక్కొక్క వృత్తి, ఒక్కొక్క ప్రభుత్వం, అంటే వీళ్ళందరికీ ఒక్కొక్క అసోసియేషన్కి 10 ఎకరాలు పొలం ఈ పారిశ్రామిక వాడల్లో కేటాయిస్తే, అంటే SEZ లో షెడ్యూల్లో ఒక్కొక్క అసోసియేషన్కి 10 ఎకరాలు కేటాయిస్తే అక్కడ ఈ మోడల్ ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుంది. మోడల్ ప్రాజెక్ట్ ప్రారంభం అయితే అక్కడ సంపద ఏ విధంగా సృష్టించబడుతుంది? ప్రతి వృత్తిలో, ప్రతి ఉద్యోగిలో అద్భుతమైన మేధావులు ఉన్నారు. వాళ్ళు 60 ఏళ్ళు 62 ఏళ్ళకే ఇంటి దగ్గర ఉండకుండా ఈ మోడల్ ప్రాజెక్ట్లో వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానము, తెలివితేటలు మనం తీసుకొని దీన్ని వాళ్ళ ద్వారా ముందుకు పోవచ్చు. ఇప్పుడు 75 సంవత్సరాల వయసున్న చంద్రబాబు గారు కష్టపడుతున్నప్పుడు వీళ్ళు 60-62 ఏళ్ళకే రిటైర్మెంట్ పేరుతో ఇంట్లో ఎందుకు కూర్చోవాలి? టెక్నాలజీ తెలిసిన ఇంజనీరింగ్ మేధావులు, శాస్త్రవేత్తలు వివిధ వృత్తుల్లో వారి వారి రంగాల్లో నిష్ణాతులు ఉన్నారు. వాళ్ళ సహకారంతో ఇక్కడ ఏ వృత్తికి సరిపోయే అక్కడ చిన్న చిన్న మోడల్ ప్రాజెక్టు ఫ్యాక్టరీలు పెడితే అక్కడ సంపద సృష్టించబడుతుంది. అదే ప్రాజెక్టులో ఉమ్మడి ఆధునిక వ్యవసాయం పేరుతో రసాయన ఎరువులు తక్కువ వాడడము, ప్రకృతి వనరులను పొదుపుగా వాడడం. అంటే ఇప్పుడు అక్కడ పెట్టే మోడల్ ప్రాజెక్ట్ లో అంటున్నారు, అక్కడ పెట్టే మోడల్ ప్రాజెక్ట్ లో, అక్కడ పెట్టే మోడల్ ప్రాజెక్ట్ లో వివిధ వృత్తులకు సంబంధించిన ఫ్యాక్టరీలతో పాటు ఇక్కడ ఆధునిక ఉమ్మడి వ్యవసాయం కూడా అక్కడ చేయొచ్చు. అది కూడా ఒక మోడల్ ప్రాజెక్ట్. అంటే ఇప్పుడు మీరు ప్రతిపాదిస్తున్న, మీరు ఆలోచన చేస్తున్నటువంటి ఈ మోడల్ ప్రాజెక్ట్లో ఆధునిక ఉమ్మడి వ్యవసాయం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? ఆదర్శ రైతులు, కొద్దిమంది చిన్న
పెట్టుబడితో Hmm. కోట్లు సంపాదిస్తున్నారు వ్యవసాయంలో అవును. కూడా. Yes. అది అలాంటి ఆదర్శ రైతులను తీసుకొని వాళ్ళ Hmm. దాంతో ఇక్కడ ఈ మోడల్ ప్రాజెక్ట్లో Hmm. ఇప్పుడు దేనిని Hmm. దిగుమతి చేసుకుంటున్నాం, దేనిని ఎగుమతి చేస్తున్నాం అని ఆలోచించి Hmm. ఇప్పుడు విదేశాల నుంచి ఏం దిగుమతి చేసుకుంటున్నాం, Hmm. లేదు వేరే రాష్ట్రాల నుంచి ఏం దిగుమతి చేసుకుంటున్నాం, అవి ఇక్కడనే Hmm. ఒక ఫ్యాక్టరీలో ఇక్కడే మోడల్గా ఎందుకు తయారు చేయకూడదు, లేదంటే గిన ఈ ఆధునిక వ్యవసాయంలో ఇక్కడే ఎందుకు పండించకూడదు Hmm. అనే ఉద్దేశంతో ఇది ముందుకెళ్తుంది. మరి ఈ ప్రాజెక్ట్ని ప్రభుత్వం ఎందుకు టేక్ ఓవర్ చేయాలి? ప్రభుత్వానికి కలిగే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ప్రతి ఆలోచన ఇప్పుడు మనిషి ముందుకు పోయేటిది Hmm. ఒక్కరి ఆలోచనగానే స్టార్ట్ అయింది. Hmm. Hmm. దాన్ని 10 మంది వందలు లక్షలుగా డెవలప్మెంట్ 10 బుర్రలు కలిసడం వల్ల Hmm. డెవలప్ అయి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్గా రూపుదిద్దుకుంది. Hmm. Hmm. ఉదాహరణకి పొదుపు మహిళా గ్రూపులు అంటే డాక్రా గ్రూపులు, డ్వాక్రా గ్రూప్. ఇవన్నీ ఒకరికి వచ్చిన ఆలోచన ప్రభుత్వానికి చెప్పడం వల్ల ఆ ప్రభుత్వంలోనే మంత్రులు ముఖ్యమంత్రులు దాన్ని యాక్సెప్ట్ చేయడం వల్ల ఈరోజు కోట్లాది మంది మహిళలు సక్సెస్ఫుల్గా చిన్న చిన్న పొదుపులు చేసుకుంటూ ఎగ్జాక్ట్లీ. వాళ్లకు స్వతంత్రంగా బతికే స్థాయికి వచ్చినారు. ఇంకొకటి ఆరోగ్యశ్రీ కూడా వెంటనే రాత్రికి రాత్రి పుట్టలేదు. సమాజంలో ఉండే ఇబ్బందులు ఆ. పరిస్థితులను చూసి ఒక ఆలోచనగా ఒక మొదలైంది. ఆలోచనతో మొదలైనది Yes. ఈ రోజు లక్షల మందికి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. Hmm. అట్లే ఇది ఒక మోడల్ ప్రాజెక్ట్ అనేది ఒక ఐడియా మాత్రమే. Hmm. ఇప్పుడు నాకున్న ఐడియాను 10 మంది కలుపుకుంటే, లేదు ప్రభుత్వం దీన్ని టేక్ ఓవర్ చేయడం వల్ల, ప్రభుత్వంలోనే అధికారులు మేధావులు దీన్ని ఇంకా డెవలప్ చేసి ముందుకు పోవడం వల్ల లక్షలాది ప్రజలకు దీంట్లో మేలు జరుగుతుంది. ఈ ప్రాజెక్టు అంటే ఈ మోడల్ ప్రాజెక్టుకి Hmm. రూపకల్పనకి సో ఒక ఇన్స్పిరేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీకు Hmm. ఇన్స్పిరేషన్ మరి ఎట్లా ఇది? ఇన్స్పిరేషను నేను ఇది ఒక్కరోజు 2 రోజులు కాదు, Hmm. దగ్గర ఒక 2 ఏళ్ళ నుంచి ఆలోచిస్తున్నా. ఏం చేయాలి, ఏం చేయగలం, Hmm. ఎలా ముందుకు పోవాలి, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రతి గవర్నమెంట్ ఫ్రీలే అంటే Hmm. ప్రజలు సొంతంగా ఎదిగేది ఎట్లా అనే ఆలోచన నుంచి ఈ ఆలోచన పుట్టింది. ఒక Hmm. 10 నెలల క్రితం Hmm. తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకొని పోయింది అవును అవును. వరదల్లో. అప్పుడు మొత్తం డ్యామ్ వాటర్ అంతా ఖాళీ అయ్యే పరిస్థితి. కన్నయ్య నాయుడు సార్ వారు Hmm. 78 సంవత్సరాల వయసులో ఆయన హెల్ప్ తీసుకొని గవర్నమెంట్ Hmm. దాన్ని స్టాప్ లాక్ ఏర్పాటు చేయగలిగింది. Hmm. అసలు ఆయన ఆరోగ్యం కూడా బాగలేదు. Hmm. అంటే ఆయన అనుభవాన్ని తీసుకుంది. ఆయన అనుభవాన్ని తీసుకుంది. Yes. 78 సంవత్సరాల వృద్ధుడు ఆరోగ్యం బాగలేని వ్యక్తి వస్తే గానీ ఆడ వాటర్ సమస్య పరిష్కారంగా పరిష్కారం అక్కడ 60-70 టీఎంసీల వాటర్ను ఆపి మనకు సేవ్ చేసినాడు మన ఆంధ్రప్రదేశ్. ఎంత గ్రేట్. ఇప్పుడు 78 సంవత్సరాల వ్యక్తి దగ్గరికే మనం పోతే 62 ఏళ్లకు 60 ఏళ్లకు రిటైర్డ్ అయిన వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులు వివిధ రంగాల్లో ఎంతమంది ఉంటారు? ఇలాంటి వాళ్ళ సహకారంతో ఈ ప్రాజెక్టు ముందుకు పోతుంది ఒకటి. అందుకు నేను కన్నయ్య సార్ని నేను ఆదర్శం అంటున్నా. ఎన్ఆర్ఐ తల్లిదండ్రులు ఇంకా పిల్లలు లేకుండా ఉండే తల్లిదండ్రులు ఉంటారు. పిల్లలు లేని తల్లిదండ్రులు వాళ్ళకు అపారమైన డబ్బు సంపాదించింటారు, కానీ వాళ్ళు డబ్బు పొదుపు రూపంలో ఉండొచ్చు, మామూలుగా బ్యాంకులలో అలాంటి పెట్టుబడి ఉంటది వీళ్ళకి. వీళ్ళ జ్ఞానము తెలివితేటలు ఏం లేదు, వీళ్ళ సాదా సీదా జీవనం సాగిపోతుంటారు. వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయాలి. వీళ్ళ తెలివితేటలు ఇక్కడ వాడితే వాళ్ళకు ఆత్మానందం, వాళ్ళకు అద్భుతమైన ఉంటది. వాళ్ళు ఏం రోజు పని చేయాల్సిన పని లేదు. ఇలాంటి వాళ్ళ ఈ కేటగిరీలో లాంటి తెలివితేటలంతా ఈ ప్రాజెక్టుకు వాడొచ్చు. అయితే మీరు డిజైన్ చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే మోడల్ ప్రాజెక్ట్ అని అనుకుంటున్నారో, ఇందులో ముఖ్యంగా అంటే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మీరు కలుపుకుంటూ వెళ్ళాలనుకున్నారు. అయితే కాన్సెప్ట్ బాగుంది, నో డౌట్ ఇన్ ఇట్. కానీ ప్రభుత్వ ఉద్యోగులు అంటే అన్ని డిపార్ట్మెంట్లలో కూడా పోలీసులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, వీళ్ళ మీద ప్రభుత్వ ఉద్యోగులు అనగానే సమాజంలో వాళ్ళ మీద ఒక రకమైనటువంటి సదభిప్రాయం అయితే లేదు చాలా మట్టుగా. ఇది వాస్తవం. ఒక మీడియాలో మనం ఉంటున్నాం కాబట్టి వీ కెన్ సీ దట్. మరి అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి ప్రయోజనాలు చేసి ఈ మోడల్ ప్రాజెక్టులో భాగస్వాములు చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు డాక్టర్ కావచ్చు, పోలీస్ కావచ్చు, లాయర్ కావచ్చు, మీరేంటి వీళ్ళ మీద సదాభిప్రాయం లేదు, ప్రజలను దోచుకుంటారని అంటే అలాంటి వాళ్ళకి ఎందుకు రాయితీలు ఇవ్వాలి, వాళ్ళకి ఎందుకు దీంట్లో చేయాలనేది కదా. ఈ అన్ని వృత్తుల్లో ఉన్నట్లే ఈ
డాక్టర్లు కావచ్చు, లాయర్ కావచ్చు, పోలీస్ కావచ్చు, Hmm. వీళ్ళల్లో వ్యక్తులు చెడ్డవాళ్ళు ఉంటారు కానీ వ్యవస్థ చెడ్డది కాదు. Hmm. పోలీసు, డాక్టర్లు, లాయర్లు కొద్ది మంది వ్యక్తులు చెడ్డవాళ్ళు ఉంటే Hmm. మొత్తం ఆ వ్యవస్థనే చెడ్డానికి లేదు. టోటల్ వీళ్ళ అసోసియేషన్కి వేలాది మందికి, అంటే ఒక్కొక్క అసోసియేషన్లో డాక్టర్లు వేలాది మంది ఉంటారు, పోలీసులు వేలాది మంది ఉంటారు, లాయర్లు వేలాది మంది ఉంటారు. వాళ్ళందరికీ అసోసియేషన్ తరపున మాత్రమే వాళ్ళ 10 ఎకరాలు మనం రాయితీ అడుగుతున్నాం కానీ వీళ్ళకి ఒక్కొక్కరికి వ్యక్తులుగా మనం ఇవ్వట్లేదు. నేను చెప్తున్నా, ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు ఒక జర్నలిస్ట్గా ఎంతోమంది అద్భుతమైన అధికారులు తెలుసు. అసలు వాళ్ళు కరెక్ట్గా పని చేయకుంటే మన 100%. I don't have any, నాకు I have lot of respect on all these things. అంటే కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ లో ఆ వృత్తుల్లోనే కొద్ది మంది చెత్త ఉండొచ్చు. మనము ఆ ఈ ప్రాజెక్ట్ లో ఆ చెత్త అధికారులను మార్చే ప్రయత్నం చేస్తాం. బాగుంది. మరి వీటికి పెట్టుబడి ఎవరు పెడతారు, ఎలా నిధుల్ని సమకూరుస్తారు కదా? ఇప్పుడు ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ PPP మోడల్, అన్ని వృత్తులు, అన్ని వ్యాపార సంఘాలు, వీళ్ళు అందరూ లెక్కేస్తే 50 లక్షల పైన ఉంటారు ఆంధ్రప్రదేశ్లో. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళందరిని లెక్కేస్తే 50 లక్షల మంది పైన ఉంటారు. వీళ్ళు 10 సార్లు కాదు, ఒక్కసారి ప్రతి ఒక్క సభ్యుడు 2,000 పెట్టుబడి పెడితే 1,000 కోట్లు అవుతుంది. అదే ఈ మోడల్ ప్రాజెక్టుకి ముందుకు పోతుంది. మరి సాధారణ సభ్యులు కావచ్చు, సాధారణ వ్యక్తులు ఇందులో ఏ విధంగా లబ్ధి పొందుతారు, వాళ్ళకు ప్రయోజనం ఏంటి? పిలిగ్రిమ్ సెంటర్లో, దేవస్థానాల్లో ఒక 5 రోజులో వారమో సర్వీస్ చేయనీకి పోతుంటారు. అంటే ఆ సర్వీస్ వాళ్ళు ఎందుకు చేస్తారు? అక్కడ క్యూ లైన్ల దగ్గర కానీ, దర్శనాల దగ్గర కానీ, అన్నప్రసాదాల దగ్గర కానీ ఓన్లీ సర్వీస్ చేయనీకి పోతారు. 5 రోజులు పోవచ్చు, వారం పోవచ్చు. అక్కడ వాళ్ళకు ఏంటి లాభము? ఆధ్యాత్మిక మనసు తృప్తి, ఆధ్యాత్మిక ఆనందం, మనసులో ఒక మంచి పని చేసినామని సాటిస్ఫాక్షన్, సంతృప్తి, అది మాత్రమే అక్కడ కలుగుతుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో లక్షలాది మంది ప్రజలు ఉన్నారు కదా, వీళ్ళ కుటుంబ సభ్యులు అట్లా పోయినట్లే ఇక్కడ సంవత్సరానికి 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు ఈ మోడల్ ప్రాజెక్ట్ లో పనిచేయడం వల్ల, వివిధ ఫ్యాక్టరీలో వాళ్ళకు నచ్చిన ఫ్యాక్టరీలో పనిచేయడం వల్ల వీళ్ళకి జ్ఞానం, టెక్నాలజీ ఇవన్నీ తెలుస్తాయి. రాష్ట్ర స్థాయిలో ఒక్కొక్క సంఘానికి ఒక 10 ఎకరాలు చొప్పున ల్యాండ్ కేటాయిస్తే అక్కడ వివిధ రంగాలకు సంబంధించి, వివిధ వృత్తులకి సంబంధించి అందరికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకుంటే తద్వారా వాళ్ళు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందని ఒక సంపద సృష్టించి ఒక మోడల్ని మీరు ఊహించి దాన్ని డిజైన్ చేసి ముందుకు వెళ్తూ ఉన్నారు కదా? అంతే కదండి. చిన్న చిన్న పట్టణాలకి, చిన్న చిన్న పెళ్ళిళ్ళకు వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది మరి కదా? ఇప్పుడు దీంట్లో మనం ఈ లక్షలాది మందిని మనం ఇన్వాల్వ్ చేసినాం. లక్షలాది మందిని ఇక్కడ ఇన్వాల్వ్ చేసినాం. దీనివల్ల సంపద సృష్టించబడుతుండేదని వాళ్ళకు ప్రత్యక్షంగా తెలుస్తుంది. నేను నీకు ఈ రీసెర్చ్లో భాగంగా నేను తెలుసుకున్న 2-3 విషయాలు నీకు చెప్తాను. నేనున్న జిల్లాలో ఒక డాక్టర్ ఉన్నాడు, సక్సెస్ఫుల్ డాక్టర్, కష్టపడి పైకి వచ్చినాడు, అద్భుతమైన సర్జన్. ఆయన కుటుంబానికి కూడా, అంటే వాళ్ళ పిల్లలకు కూడా టైం కేటాయించినంత బిజీగా వాళ్ళ భార్యాభర్తలు కష్టపడితే వాళ్ళు ఆ స్థాయికి వచ్చినారు. ఇప్పుడు ఆ డాక్టర్ వయసు 70 సంవత్సరాలు. ఆయన కొడుకు అదే సీట్లోకి వచ్చినాడు. 70 సంవత్సరాలు ఉన్నా అదే పని ఫుల్ టైం చేస్తున్నాడు. ఇప్పుడు సార్కి ఫుల్ టైం చేయాల్సిన పని లేదు. అంటే జీవితంలో ఏం కోల్పోయినాడో, ఎక్కడ ఆనందం ఉందో అవి కూడా ఇప్పుడు కూడా ఒక గానిగెద్దు లాంటి జీవితంలోనే, గానిగెద్దు లాంటి జీవితం అంటే ఆయన చిన్నది చేయడం కాదు, కానీ 70 సంవత్సరాల వయసులో అదే చేస్తున్నాడు. ఇప్పుడు ఆ హాస్పిటల్కి ఈయన అవసరం తగ్గిపోయింది. ఇప్పుడు ఈయనకు నచ్చినట్లు బతకొచ్చు. ఇట్లా ఇప్పుడు అదే డాక్టరు వాళ్ళ హాస్పిటల్లో ఒక కాన్ఫరెన్స్ హాల్ ఉంది. ఆ డాక్టర్ హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్లో కాన్ఫరెన్స్ హాల్ ఉంది. నేను చూస్తే ఆ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రకాల ఫోటోలు మొత్తం తగిలించినాడు. అందులో ఏమున్నాయి? పెన్సిలిన్ కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు, మొట్టమొదటగా గుండెకు ఆపరేషన్ చేసిన డాక్టర్ ఎవరు, పలాని మెడిసిన్ కనిపెట్టిన డాక్టర్ ఎవరు, ఇలాంటి అందరూ శాస్త్రవేత్తల్ని, పెద్ద పెద్ద డాక్టర్ని చుట్టూ తగిలించుకున్నాడు. అక్కడ నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఆయన తగిలించుకున్నాడు, వారి వల్ల ఏం స్ఫూర్తి పొందినాడు? ఊరికే ఆత్మానందం తప్ప. స్ఫూర్తి అంటే ఏంది? అలాంటి మహానుభావులు దానిల కోసం కృషి చేస్తేనే ఆ ఫోటోల స్థాయికి వచ్చినారు. ఈ డాక్టరు 70 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఆయన హాస్పిటల్ అవసరం తీరిపోయినాక వారానికి 1 రోజు లేదా
నెలకు 2-3 రోజులు ఆ భావంతో బయట నాకు అర్థమైంది ఏంటంటే ఆ. ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ, సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి సహాయపడాలి అనే కాన్సెప్ట్ అది కూడా అవసరంలే. ఇంకొకటి అది ఓకే, అది మంచిదే, కానీ ఇది ఫ్రీలను ఎదుర్కోవడమే కదా ఇది కాన్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లో ఆయన అలాంటి డాక్టర్ భాగస్వామ్యం కావడం వల్ల ఏమైతుంది, వారానికి 1 రోజు లేదంటే నెలకు 2-3 రోజులు టైం కేటాయించినా అక్కడ సంపద సృష్టి తెలుస్తుంది. సంపద సృష్టి, ఆయన సంపద సృష్టించినాడు, అది కాక బయట ఎట్లా సంపద సృష్టించేది కూడా బయట తెలుసుకుంటాడు. ఇంకొకటి కూడా చెప్తాను, ఆ డాక్టరు పగులు రాత్రి పనిచేసి ఆయన సంపాదించిన డబ్బు స్థలాలు పొలాల మీద పెట్టి 100 కోట్ల డబ్బుగా మార్చినాడు. మార్చి ఈరోజు ఈ కబ్జాదారుల నుంచి స్థలాలు పొలాలు నిలబెట్టుకోవడానికి నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. ఒక విధంగా నరకం అనుభవిస్తున్నాడు ఆ ఆస్తులను కాపాడుకోవడానికి. సో అలాంటి వాళ్ళందరూ గనక ఇందులో ఇంకొకటి, ఇప్పుడు ఒక డాక్టర్, ఒక ఉదాహరణ, నాకు తెలిసిన ఒక దాల్ మిల్ ఓనర్ ఉన్నాడు, ఒక పెద్ద ఆయన. ఈ డాక్టర్కు 70 ఏళ్ళు అయితే ఆ పెద్ద ఆయనకు 75 ఏళ్ళు, చాలా ఫిట్గా ఉంటాడు. ఆయన కొడుకు ఆ సీట్లోకి వచ్చినాడు, అదే పని చేస్తున్నాడు. మనవడు ఆ సీట్లోకి వచ్చినాడు, అదే పని చేస్తున్నాడు. నా భావాలను ఇష్టపడతాడు. ఎప్పుడైనా కూర్చున్నప్పుడు పెద్ద ఆయన, నువ్వు ఏంటి నీ దినచర్య అని చెప్తే, ఏముంది బాబు, ఇంట్లో ఉంటే ఏం చేస్తావు అంటే టీవీ సీరియల్ చూస్తా అన్నాడు. బయటికి పోతే, బయటికి ఎక్కడికి పోను, నేను నా మిల్లుకు పోతాను, చూసుకుంటాను అన్నాడు. ఈయన కూడా ఇదే లాంటి జీవితమే, అంటే ఇంత సక్సెస్ పీపుల్ కూడా గానిగెద్దు లాంటి జీవితమే గడుపుతున్నారు. అంటే గానిగెద్దు జీవితం అనేది వీళ్ళను నెగిటివ్ యాంగిల్ కాదు, అంటే వాళ్ళు చేసిన పనికి మేధస్సు అందు ఆస్త ఓన్లీ ఒక కుటుంబానికి అక్కడ కాదు. ఇది ఇలాంటి వాళ్ళు బాగా డబ్బు సంపాదించి ఇలా బతికే వాళ్ళు మన రాష్ట్రం, ఒక ఆంధ్రప్రదేశ్లోనే లక్షల మంది ఉన్నారు. ఇప్పటి వరకు మీరు ఈ ప్రాజెక్ట్ మీద ఎలాంటి రీసెర్చ్ చేశారు, ఏ ప్రాంతాల్లో రీసెర్చ్ చేశారు? ఈ భావంతో టోటల్గా రాష్ట్రం అంతా తిరిగాను. నేను తెలంగాణ కూడా తిరిగాను. నా ఆశయం 2 తెలుగు రాష్ట్రాలు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఇది ఎంతో కొంత మనుగడ సాగి ముందుకు పోతే అక్కడ కూడా స్టార్ట్ అవుతుంది, దీన్ని స్ఫూర్తిగా తీసుకొని. దీంట్లో ప్రాంతీయ అభిమానమో అదో ఇదో ఏం లేదు, మంచి చేయాలనుకుంటున్నాం మనం. అంటే మన సూటి ప్రశ్న ఏంటంటే, మీరు ఒక మంచి ప్రాజెక్ట్ అనుకుంటున్నారు, సంపద సృష్టించే ప్రాజెక్ట్ అనుకుంటున్నారు, అన్ని రకాల వ్యక్తులను కూడా ఇందులో కలిపి ఒక అద్భుతం చేయాలనుకుంటున్నారు. అందుకు రీసెర్చ్ ఎంతవరకు చేశారు అనేది ప్రశ్న. రీసెర్చ్ అంటే ఇది, ఇప్పుడు నా దగ్గర ఒక ఐడియా ఉంది, దీన్ని చాలామంది మేధావులతో కలిసి, ఇంకొకటి ఇది నేను ఈరోజు ఊరికే ఇంటర్వ్యూతో స్టార్ట్ చేయడం కాదు, నేను ఎప్పుడో 2 ఏళ్ల నుంచి నా మైండ్లో తిరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ మారినాక ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్కి వెళ్ళి కూటమి మెయిన్ మంత్రులు ఎవరున్నారో వాళ్ళకి నేను ఈ కాన్సెప్ట్ లెటర్ ఇచ్చాను. రిప్రజెంటేషన్ చేశారు, ఇచ్చాను. అంటే అందులో ఈ సబ్జెక్ట్ ఉంది, ఎట్లా ముందుకు పోవాలనేది మీరు టైం ఇస్తే చెప్తానని ఉంది. అందులో భాగంగా ఆ మంత్రులతో పాటు నారా లోకేష్ గారికి వాళ్ళ ఇంటి దగ్గర కలిసి ఈ కాన్సెప్ట్ లెటర్ ఇచ్చాను. ఇస్తే అన్న 10 నెలల క్రితమే ఈ విషయం 10 నెలల క్రితం ఆ కూటమి మంత్రులకు కానీ నారా లోకేష్ గారికి కానీ ఈ కాన్సెప్ట్ లెటర్ ఇచ్చినప్పుడు 10 నెలల క్రితం ఇచ్చాను. ఇంటి దగ్గర కలిసి ఇచ్చినప్పుడు, అన్న దీని గురించి రీసెర్చ్ చేద్దాం, ఖచ్చితంగా డెవలప్ చేసి ముందుకు పోదామన్నా అని మాట ఇచ్చాడు. కానీ వాళ్ళకున్న బీజీలో ఇంకా స్టార్ట్ కాకపోవచ్చు, కానీ మంచి అయితే జరుగుతుంది, స్టార్ట్ అవుతుంది. మరి ఇది గనక ప్రభుత్వం రిజెక్ట్ చేస్తే ఏంటి? ప్రాజెక్ట్ రిజెక్ట్ చేసే అవకాశమే లేదు. ఏంటంటే ఇది వీళ్ళందరినీ లెక్కేస్తే 50 లక్షల పైన ఉన్నారు కదా. 50 ఒక్కొక్క ఇంట్లో కుటుంబంలో 4 సభ్యులు ఉంటారు మినిమం, భార్య భర్త 2 పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటే ఇంకా ఎక్కువ ఉంటారు, 5-6 మంది ఉంటారు. ఈ 50 లక్షలు ఇంటూ ఈ 4-5 వేసుకుంటే 2 కోట్ల జనాభా పైన అవుతారు. 2 కోట్ల జనాభా మంచి జరిగేది, ప్రభుత్వానికి ఎలాంటి భారం లేనిది ప్రాజెక్టు స్టార్ట్ అవుతుంది అంటే ఏ ప్రభుత్వం నో చెప్పదు. ఒకవేళ చెప్పాలి మీరు ఎంత చెప్పినా కూడా వాళ్ళకునే ఐడియాలజీ ప్రకారం కనుక ఏదైనా నో చెప్పారు అనుకోండి, అప్పుడేంటి మీ ప్రాజెక్ట్ పరిస్థితి? నో చెప్పే అవకాశమే ఉండదు. ఎందుకంటే ఓటింగ్ పరంగా చూసుకున్నా ఏ ప్రభుత్వము చెడ్డ కావాలనుకోదు. ఇంకొకటి మీరు ప్రశ్న ఏంటి, లేకుండా ఒకవేళ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ లేదు, వాళ్ళు పట్టించుకోలేదు అనుకుంటే అప్పుడు మీ ఐడియా కానీ మీ రీసెర్చ్ కానీ మీ ఆలోచన ఇప్పుడు నేను మంత్రులను కలిసి నేను కాన్సెప్ట్ లెటర్ ఇచ్చాను కదా, ఇదే పని ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులను అందరు మంత్రులను కలిసి ఈ కాన్సెప్ట్ ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోమని చెప్తాను. ఒకవేళ వాళ్ళకు కూడా ఎక్కలేదనుకో,
రాష్ట్రంలోనే మేధావులతో ఈ ఇప్పుడు మనం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా సంఘాల ప్రెసిడెంట్లు అధ్యక్షులు అనుకుంటామో జిల్లా నాయకులతో రాష్ట్ర నాయకులతో మాట్లాడి ఈ ప్రాజెక్టు ఈ ఆలోచన ముందుకు తీసుకుపోయి వాళ్ళ సలహాలతో ఈ ఐడియాని ఇంకా డెవలప్ చేసే మార్గంలో ముందుకు పోతుంది. కానీ ఇది నా ప్రయత్నం అయితే ఆగదు. ఇంకొకటి నా ప్రయత్నం ఆగదు. ఇప్పుడు వీళ్ళు నో అన్నారు అనుకో, నేను ఒక్కరిని కాన్సెప్ట్ లెటర్ ఇస్తే నో అని వచ్చేమో, కానీ ఈ లక్షలాది మంది కోట్లాది మందిగా మారి అన్నప్పుడు విజ్ఞాపన విజ్ఞప్తి విన్నపం రూపంలో ఉండే ఈ ప్రాజెక్టు ఈ కోట్లాది ప్రజల ప్రశ్నగా మారింది అనుకో, అప్పుడైనా ప్రభుత్వం దిగి రావాల్సిందే, ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. మనము మంచి ఉద్దేశంలో ఉన్నాము, మంచి ఉద్దేశాన్ని ప్రభుత్వం కాదనే ప్రశ్నే లేదు, కాదంటే ప్రభుత్వానికే నష్టం కదా. అయితే మీరు ఓవరాల్గా ఫైనల్గా మీరేదో కాన్ఫిడెంట్గా ఉన్నారు 100%. నాకు దీంట్లో స్వార్థం ఏముంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టి కోసం ఒక రకంగా చెప్పాలంటే ప్రజా ప్రయోజనం కోసం ఎంతో తపన పడుతూ రీసెర్చ్ చేస్తూ రోడ్లెంబడి తిరుగుతూ కార్యాలయాల మెట్లు ఎక్కువ దిగుతున్నటువంటి రమణ గారి ప్రయత్నం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఇవాల్టి ఎంఎన్ఆర్ టాక్స్. చూస్తూనే ఉండండి జర్నలిస్ట్ ఎంఎన్ఆర్ డిజిటల్ ప్లాట్ఫామ్.